సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్వైట్. గ్లాడ్ టు బీ హియర్ దిస్ సైడ్ సార్. సార్ గ్లోబల్గా ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్ జరుగుతుంది. రీసెంట్గా ఒరాకిల్ కంపెనీ 30,000 ఎంప్లాయీస్ని ఫైర్ చేసింది. అందులో ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ 12,000 మంది ఉన్నారు. సో ఒరాకిల్ కంపెనీ అనే కాదు, మేజర్ టెక్ కంపెనీస్ అన్ని మ్యాసివ్ స్కేల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తా కాస్ట్ కటింగ్ అని చెప్పి యాక్చువల్లీ జాబ్స్లో ఎంప్లాయీస్ని రీప్లేస్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. దిస్ ట్రెండ్ ఈస్ అక్రాస్ ఆల్ మేజర్ కార్పొరేషన్స్, మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ మన స్టేట్లో ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారు అండ్ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు 20 lakh jobs, 23 lakh jobs మేము క్రియేట్ చేయబోతున్నాము అని ప్రామిసెస్ చేస్తున్నారు. సో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏం అరైజ్ అవుతుందంటే, ఆర్ వి రియలీ క్రియేటింగ్ జాబ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు డిజపియర్? సో మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, యాజ్ అ పొలిటికల్ పార్టీ మీరు అట్ స్కేల్లో ఏఐని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్రియేట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎలాంటి స్పెసిఫిక్ స్ట్రాటజీ, అప్స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ అని ఇలాంటి బోలెడు చెప్తున్నారు, బట్ దెర్ ఆర్ నో టాంజిబుల్ అవుట్కమ్స్. లుకింగ్ ఎట్ సిఎంఐ డేటా అవ్వచ్చు, పిఎల్ఎఫ్ఎస్ డేటా అవ్వచ్చు, దెర్ ఆర్ నో టాంజిబుల్ అవుట్కమ్స్ కమింగ్ అవుట్. సో వాట్స్ యువర్ specific strategy to address employment, future employment at scale in Andhra Pradesh and even in Telangana as well? Thank you. మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైసిస్ ఉంది. కేవలం ఇది ఒరాకల్ కంపెనీకే పరిమితం అవ్వలేదు, చాలా ఎంఎన్సి కంపెనీల్లో ఈ ప్రాబ్లం ఉంది. భవిష్యత్తులో ఇది ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఆ ఆందోళన కూడా ముఖ్యంగా టెక్కీస్లో ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఇదే ఏఐ టెక్నాలజీకి సంబంధించి డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మీరు అన్నట్టు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. డేటా సెంటర్ల ద్వారా, ఏఐ డేటా సెంటర్ల ద్వారా పర్యావరణం దెబ్బతినడంతో పాటు అనేక రకాలుగా ఇబ్బంది ఉంటుంది. తీర ప్రాంతం ఇబ్బంది ఉంటుంది, మత్స్యకారులకు నష్టం జరుగుతుంది, ఉద్యోగాలు కొత్తగా కల్పించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని తెలిసినప్పటికీ కూడా వీళ్ళ యొక్క అవినీతి కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిరుద్యోగ సమస్యకు సంబంధించి, ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించి కేవలం ఏఐ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు, కేవలం ఐటీ సెక్టార్ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయడం ద్వారా కావచ్చు, అదేవిధంగా మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు, వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించి అన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, కేవలము ల్యాండ్ బ్యాంక్ని క్యాప్చర్ చేయడం కోసము, తీర ప్రాంతంలో ఉన్న ల్యాండ్ని క్యాప్చర్ చేయడం కోసము, రైతుల దగ్గర నుండి బలవంతంగా అక్విజేషన్ చేయడం కోసము, అదేవిధంగా ఏదైతే బీచ్ అండ్ మినరల్స్ని ప్రైవేట్ కంపెనీలు దారాదత్తం చేయడం కోసము కల్లిబొల్లి మోటలు చెప్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి మీద వీళ్ళకి స్పష్టత లేదు. రెండు, తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తే ఈ రోజు వరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయో మనం చూసాం. జాబ్ క్యాలెండర్ అంశం కూడా రీసెంట్గా కేవలము మభ్య పెట్టడానికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం, అది కూడా కేవలం 10,000 ఉద్యోగాలకు సంబంధించి. అలాంటప్పుడు 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరు చెప్పి దోచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి జరగడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ అవకాశాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అవకాశం ఉంది, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి అవకాశం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అవకాశం ఉంది. అన్ని రకాలుగా దానికి కావాల్సిన యూత్, స్కిల్డ్ ఎంప్లాయీస్మెంట్కి కావాల్సిన అన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నాయి అనే విషయం ఈరోజు అందరికీ తెలిసిన విషయం.
ఎడ్యుకేషన్ సైకిల్ మీరు తీసుకుంటే స్కూలింగ్ నుంచి జాబ్ వచ్చేదాకా దెర్ ఆర్ మెనీ బ్రేకేజెస్ ఇన్ దట్ చైన్. సో దో మన దగ్గర అగ్రికల్చర్ ఉండొచ్చు, ఆక్వా సెక్టర్ ఉండొచ్చు, ఎవ్రీ రిసోర్స్ ఉన్నప్పటికి కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత బ్రేక్ అయి ఉన్నప్పుడు హౌ కెన్ వి లెవరేజ్ దాట్ ఆపర్చునిటీ అండ్ దాన్ని అడ్రస్ చేయడానికి మీరు ముందుకు తీసుకొస్తున్న స్పెసిఫిక్ స్ట్రాటజీ ఏంటి? మీ- ఇంజనీర్లు మిగిలిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్లు, అంటే ఓన్లీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్తున్నారు. అది ఉపాధి కల్పించడానికి అవసరమైన స్కిల్ సెట్ వాళ్ళకు ఉండట్లేదు, అందుకని స్కిల్ యూనివర్సిటీస్ అంటున్నారు. ఇవన్నీ మాటల వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. మీరు అన్నట్టుగా ఉద్యోగ కల్పనకి అవి ఏమాత్రం దోహదపడతాయి? స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ సంబంధించిన ఆ ఆస్పెక్ట్లో చెప్పండి. ఎగ్జాక్ట్గా మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఈరోజు ఉన్న విద్యా విధానము భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు కావచ్చు, ఉపాధి కల్పనకు కావచ్చు సంబంధించిన విద్యా విధానం కాకుండా ఒక కమర్షియలైజ్డ్ సిస్టమ్, మార్కుల సిస్టమో లేదంటే ర్యాంకుల సిస్టమో నడుస్తోంది తప్ప నిజంగా స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలనో లేదంటే స్టూడెంట్స్కి ఆ స్కిల్లో కావాలనో ఆలోచనతోటైతే విద్యా విధానం లేదు. విద్యా విధానంలో పూర్తిగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక మెకానికల్ మైండ్ సెట్ తోటి మార్కులు బేస్డ్ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అది కాకుండా సబ్జెక్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి విద్యా విధానానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రక్షాళన తీసుకురావాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలనే అంశం పైన బీసీవై పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో రూపంలో కూడా ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేటు 2 రంగాల్లో కూడా ఉచిత విద్యను అందిస్తామనేది కూడా ప్రధాన హామీగా ఇవ్వడం జరిగింది. విద్యా విధానంలో మార్పులు వచ్చినప్పుడే ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ కెరీర్ కానీ బాగుంటుందనేది నా అభిప్రాయము. 100% అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇందులో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్.